హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్స్డే మార్నింగ్ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను అండి. అర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసేసాను. తర్వాత మాగశ్రీ లక్ష్మీవారాలు వచ్చాయి కదండి, సో కంపల్సరీ అందరూ లక్ష్మీదేవికి పూజ చేస్తారు కాబట్టి నేను కూడా నీట్గా హెడ్ బాత్ చేసేసాను. దేవుడికి నైవేద్యం కోసం ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నానేస్తున్నాను. సగ్గుబియ్యంతో పరమాన్నం చేద్దామని చెప్పేసి అండ్ సగ్గుబియ్యం 2 కప్స్ తీసుకున్నాను అండ్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. సో రెండు కలిపి నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఎందుకంటే సగ్గుబియ్యంలో మనకి వైట్ పౌడర్ కంటెంట్ అనేది ఉంటుందండి. సో అది పాయసంలోకి వెళ్తే అంత టేస్టీగా ఉండదు. ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి నానేసుకుంటే మనకి బాగుంటుంది. సో తర్వాత అవైతే నానుతున్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్కి నీట్గా పసుపు రాసుకొని పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యం చేస్తున్నానని చెప్పేసి నేనైతే స్టవ్ని ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అండ్ నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం కదా అని చెప్పేసి స్టవ్కి అయితే నీట్గా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం నైవేద్యం ప్రిపేర్ చేస్తాం కదా, సో ముందు అయితే అమ్మవారిని తలుచుకొని జస్ట్ ఒక అగరబత్తి కానీ ఒక ధూప్ స్టిక్ కానీ స్టవ్కి వెలిగించుకుంటే మంచిదండి. వరిపిండితో ముగ్గు వేసుకుంటున్నానండి మధ్యలో. అది మన ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా స్టవ్ని నిండుగా అలంకరించుకుంటే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మనం చేసేటప్పుడు నైవేద్యం మంచిగా రావాలని దండం పెట్టుకోవాలి. అండ్ తర్వాత స్టవ్కి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసిన తర్వాత ద్వారబంధం దగ్గర ఒక మట్టి పాట్ ఉంది. సో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం వాటర్ ఫిల్ చేసేసి పువ్వులు ఉన్నాయండి, పువ్వులతో చక్కగా డెకరేషన్ లాగా అలంకరించుకుంటున్నాను అనమాట. సో ఎవ్రీ డే కంపల్సరీ నేను ద్వారబంధం దగ్గర అయితే ఇలా పువ్వులతో పెట్టేస్తాను. వాటర్ అనేది 2 పక్కల పెట్టుకుంటే మంచిదే, కాకపోతే నేనైతే 1 సైడ్ పెడుతున్నాను. ఎప్పుడు 2 పక్కల పెడతాను. ఈ పాట్ కొనిన తర్వాత 1 సైడ్ మాత్రమే పెడుతున్నాను. సో ముందు రోజు నైట్ నేను ద్వారబంధానికి నీట్గా పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకు వచ్చి రాని ముగ్గు అయితే వేస్తున్నాను. వచ్చిన ముగ్గులే అలా అలా తిప్పి వేసేస్తున్నాను అనమాట. సో వచ్చింది కదా అని చెప్పేసి ఒకే ముగ్గుని రిపీట్ చేసి వేస్తున్నాను. ముగ్గులు అయితే నేర్చుకోవాలి. సో తర్వాత ఇలాగా బయటన ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక 2 పువ్వులు మాత్రం స్టవ్ దగ్గర పెడుతున్నాను. ఇలా పెట్టుకొని మనం స్టవ్ దగ్గర దీపం పెట్టిన తర్వాత నైవేద్యం ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. స్టవ్కి పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత దండం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం ప్రిపేర్ చేస్తాం కదా నైవేద్యం, సో నైవేద్యం బాగా రావాలని చెప్పేసి అగ్నిదేవుడికి దండం పెట్టుకొని నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మనం ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని అండ్ పెసరపప్పుని వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కిస్మిస్ అండ్ కాజుని యాడ్ చేస్తున్నాను. గీలో బాగా ఫ్రై చేసుకుంటే కిస్మిస్ అండ్ కాజు అయితే మనకి లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది. సో తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం గీ అనేది ఉంటుంది కదండి, సో ఆ గీలోకి మనం ముందుగా కడిగి పెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యంలో అసలు వాటర్ ఏమీ లేకుండా చూసుకొని స్ట్రెయిన్ చేసుకొని సగ్గుబియ్యం కూడా ప్యాన్లోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు సగ్గుబియ్యంని అండ్ పెసరపప్పుని గీలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎంత గీలో ఫ్రై అయితే మనకు అంత బాగుంటుంది. నేనైతే 1 కప్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మీరు మిల్క్ ప్లేస్లో 1 కప్ మిల్క్ 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పేసి 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను. సగ్గుబియ్యం లైట్గా ఉడికిన తర్వాత ఇందులో 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే దించేసిన తర్వాత బెల్లం పాకం వేసుకుంటే పాలు అనేది విరగకుండా ఉంటాయి. సో ఇందులో షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకు ఒక 80% సగ్గుబియ్యం ఉడికిపోతే సరిపోతుందండి. దగ్గరికి అయిపోయిందంటే మనకి చిక్కగా అయిపోతుంది. అందుకే కొంచెం వాటరీగా ఉండేటట్టు దించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చకర్పూరాన్ని వేస్తున్నాను. ఇలా పచ్చకర్పూరం వేసుకుంటే టెంపుల్ స్టైల్లో ప్రసాదం లాగా ఉంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని అండ్ కాజుని వేసుకుంటున్నాను. సో పాయసం కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేనైతే జెల్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి.
సగ్గుబియ్యం పాయసంలో మనం కొంచెం కొబ్బరికూర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఒక పక్క పాయసం అవుతుంది, సో ఇంకో పక్క పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి ఇడ్లీ అనేది పెడుతున్నాను. ముందు రోజు నైటే నేను రుబ్బు అనేది వేసి పెట్టుకున్నాను కదా, సో అందులో కొంచెం నూక కలిపేసాను, ఒక సైడ్కి పెట్టేసాను నైట్ పుల్లడం కోసం. అండ్ అందులో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ రుబ్బు అయితే తీసుకున్నాను. పిల్లలు ఇద్దరు వరకు ఇడ్లీ పెడదామని చెప్పేసి సో అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇడ్లీ అనేది మీకు జనరల్గా తెలిసే ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఇడ్లీ సాఫ్ట్గా రావాలంటే మనం కొంచెం అటుకులు వేసుకుంటే ఇడ్లీ అనేది మనకి మెత్తగా వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. సో అటుకులు యాడ్ చేయడం వల్ల ఇడ్లీ రుబ్బు అనేది పులవకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక 2 కప్స్కి అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి. ఒక పక్క పాయసం పెట్టాను అండ్ ఇంకో పక్క పిల్లలకి స్నానం కోసం హాట్ వాటర్ అనేది పెట్టాను. సో మా చిన్నమ్మాయి వచ్చేసి పక్క నుంచి ఏం పెడుతున్నామమ్మా అని అడుగుతుంది. సో తనకి చెప్పాను బాక్స్కి ఇడ్లీ అని, ఇప్పుడు మీకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ పెడతానని చెప్పేసి. సో ఇడ్లీ అయితే కుక్ అయిపోయిందండి. సో పిల్లలకి ఇడ్లీ బాక్స్కి వేస్తాను, ఎందుకంటే రోజు ఒకే టైప్ ఆఫ్ మనం ఫుడ్ పెట్టిన బాక్స్కి తినరు, తీసుకొచ్చేస్తారు. సో ఇంట్లో ఎలాగ తినరని చెప్పేసి బాక్స్కి అయితే వాళ్ళ మేడంకి ఉన్న భయం మీద కంప్లీట్ చేసేస్తారు బాక్స్ అంతా. సో ఇడ్లీతో కొంచెం టమాటా కచప్ వేసి ఇచ్చేసి వాళ్ళు తినేస్తారు. చట్నీస్ అవి అయితే వాళ్ళకి అలవాటు లేదు, దట్టు కారంగా ఉంటాయి కాబట్టి తినరు, అందుకే వాళ్ళకి టమాటా కెచప్ అంటే ఇష్టం. సో ఒక పెద్ద ప్యాకెట్ అయితే నేను తీసుకుంటాను టమాటా కెచప్. సో ఇంట్లో ఇడ్లీతో కూడా వాళ్ళు టమాటా కెచప్ ముంచుకొని తినేస్తారు. సో ఇడ్లీ వేడిగా ఉండడం కోసం నేను ముందుగానే బాక్స్ అనేది క్లోజ్ చేసేస్తున్నానండి. ఇలా స్టీల్ బాక్స్లో తీసుకోవడం వల్ల ఇడ్లీ అనేది వేడిగా ఉంటుంది. సో ఇడ్లీ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానం కోసం నీళ్ళు అయితే పెట్టాను. ఈలోపు నేను దేవుడిని కొంచెం శుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే పూలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ తర్వాత కింద వచ్చేసి మా దేవుడి గడి కింద ఫస్ట్ అయితే నేను దైవంకి దీపం పెడతాను. సో అందుకని ఫస్ట్ గజ్జికి నీట్గా పసుపు రాసుకొని దానిపైన వరిపిండితో ముగ్గు అయితే వేసేస్తున్నాను. సో దైవంకి దీపం పెట్టాలి కాబట్టి కింద జస్ట్ పసుపది రాసుకున్నాను. వాటికి కూడా పువ్వులతో అలంకరించుకున్నాను. పట్టాలన్నిటికీ పాత పువ్వులన్నీ తీసేసానండి. సో కొత్త పువ్వులు అయితే పెడుతున్నాను. ఏ రోజుకి ఆ రోజు పువ్వులు మార్చుకుంటే చాలా మంచిదండి. దట్టు మనకి తెల్లవారుజామున ఉంటుంది కదా, సో అప్పుడు మార్చుకుంటే చాలా మంచిదంట. పాత పువ్వులు అయితే దేవుడికి ఉంచకూడదని అంటారు. సో నేనైతే విన్నాను. సో మీలో ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దేవుడి పట్టాలన్నిటికీ చక్కగా చామంతి పువ్వులు అండ్ గులాబీతో నిండుగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. నాకు ఇలా నిండుగా డెకరేట్ చేసుకుంటే చాలా ఇష్టం. అండ్ దేవుడిగా అంతా నీట్గా డెకరేట్ చేసేసిన తర్వాత మందిరంలో కూడా కొంచెం పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను. అండ్ వారబంధం దగ్గర కూడా కొంచెం చామంతి పువ్వులు అనేది పెట్టేస్తున్నాను. సో నైవేద్యం మనం ప్రిపేర్ చేసాం కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత నేనైతే ఒక వెండి బౌల్లో వేసుకుంటున్నాను. సో చల్లగా అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయింది చూసారా, సో అందుకనే నేను కొంచెం వాటరీ టెక్స్చర్లో దించేసాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి ఈ సగ్గుబియ్యం పాయసం అనేది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం తులసి కోట దగ్గర కొంచెం నైవేద్యం పెట్టాలని చెప్పేసి తులసమ్మ తల్లికి ఒక బౌల్లో నైవేద్యం వేసాను అండ్ దైవంకి ఒక మూలలో వేసి పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ అయితే మా దైవంకి దీపం పెట్టుకుంటాను కాబట్టి ఫస్ట్ అయితే కింద కొంచెం పువ్వులు పెట్టేసి మా దైవంకి దీపం పెట్టుకున్నాను అండ్ నైవేద్యం కూడా పెట్టేశాను. కంపల్సరీ హార్ట్ అయితే ఇస్తాం కదా, సో ధూప్ స్టిక్స్ అండ్ అగరబత్తులు అయితే వెలిగించుకున్నాను. సో కింద దీపం అయిపోయిన తర్వాత మేమైతే పైన దీపం పెడతామండి, ఎందుకంటే మా కులదేవతకి ఫస్ట్ దీపం పెట్టుకున్న తర్వాతే పైన దేవుడికి దీపం అనేది పెడతాము. సో ఇలా ఫస్ట్ నుంచి నేను చేస్తున్న పూజ అయితే ఇలానే. సో పైన కూడా చక్కగా వెండి గిన్నెలు ఉంటాయి కదండి, సో ఒత్తులు వేసుకునేవి అందులో కొంచెం ఆయిల్ వేసేసి దీపం అనేది పెట్టేశాను అండ్ నైవేద్యం కూడా పెట్టేశాను అమ్మవారికి. స్పెషల్గా పేట అది వేసి అమ్మవారి ఫోటో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. సో అలా ఏమీ కాకుండా జస్ట్ నార్మల్గా పెట్టేశాను నేనైతే. సో అమ్మవారిని అష్టోత్తరాలు చదువుకున్నాను అండ్ కనకదార స్తోత్రం చదువుకున్నాను. సో తర్వాత ధూపం అనేది వేసానండి. ఇప్పుడు ధూపం వేయాలంటే అగ్గి తెచ్చుకుని ఇవన్నీ చేసే పని లేకుండా చక్కగా మనకి ధూప్ స్టిక్స్ అనేవి దొరికేస్తున్నాయి. సో వాటితో అయితే ధూపం వేసేసి ఇలా దండం పెట్టేసుకున్నాను. నేను పూజ చేసుకుని వచ్చేలోకల్లా తినేయరమ్మా అని చెప్తే మా పెద్దమ్మాయి మాత్రం అలాగ ఐడిగా తీసుకొని ఇటు ఆడుతుంది. సో వాళ్ళు అయితే రెడీ చేసేసాను, అయినా కూడా వాళ్ళకి ఇడ్లీ అయితే కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు ఆ ఇడ్లీ అయితే ప్లేట్లో అలానే ఉంటుంది, తినమంటే ఇటు అటు ఆడుతూ ఉంటారు. ఒక పక్క మా చిన్న అమ్మాయి తినట్లేదు, ఒక పక్క మా పెద్ద అమ్మాయి కూడా తినట్లేదు. సో ఇడ్లీ అయితే అలానే ఉంది. సో మనం తినిపించాలి. టమాటా కెచప్ అయితే ముందే తినేస్తారు, ఇడ్లీ మాత్రం అలాగే ఉండిపోతుంది. వాళ్ళకి ఒక పక్క రెడీ చేస్తూ నేను ఒక పక్క లలిత సహస్రనామం పెట్టుకున్నాను మొబైల్లో. సో అది వింటూ పని అయితే చేసుకుంటున్నాను. చలో బాయ్.
కదా పడిపోతావు. వీళ్ళిద్దరు అల్లరి ఎలా ఉంటుందంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ ఆ అబ్బాయికి బాయ్ చెప్పకుండా వెళ్ళరు. సో ఆ అబ్బాయి లోపల ఉన్నాడు, పలికాడంట, కానీ బయటికి రావట్లేదండి. ఇద్దరు ఆ చైర్ దగ్గర అలా నించొని చూస్తున్నారు. సో మా పెద్ద అబ్బాయి అయితే అక్కడే ఉంది, రావట్లేదు. సో మా చిన్న అమ్మాయి లోపు వచ్చేసి లిఫ్ట్ బటన్ ప్రెస్ అయితే చేస్తుంది. సో వాళ్ళ ముందే లిఫ్ట్ అయితే ప్రెస్ చేసేస్తారు. సో తను చెప్తుంది వాళ్ళు డోర్ తీయట్లేదు మా అమ్మ, లోపల ఉన్నారని చెప్తుంది చిన్న అమ్మాయి. సో మనం అయితే స్కూల్కి అయితే డ్రాప్ చేయాలని చెప్పేసి పదండి వెళ్ళిపోదాం టైం అవుతుందంటే పాపం ఆ అబ్బాయి రాలేదని చాలాసేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత అయితే లిఫ్ట్లోకి వచ్చేసారు. సో పిల్లల్ని అయితే స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేసాను. పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేశాను కదండి. సో మా ఫ్లాట్లో ముగ్గురికి నైవేద్యం ఇద్దామని చెప్పేసి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా నైవేద్యం పంచడం వల్ల మంచిది, పంచవచ్చు, కానీ మనకి ఎంత కలిగితే అంత మాత్రమే పంచవచ్చు. సో ఆ రోజు ఎలాగో మార్గశిర లక్ష్మీవారాలు కదా. సో కొంతమంది సాయిబాబా పూజ చేసుకుంటారు, కొంతమంది అమ్మవారిని పూజ చేసుకుంటారు, అండ్ కొంతమందికి కులదైవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పూజ చేసుకుంటారు. సో ప్రసాదం అయితే అందరికీ పంచేసాను. అండ్ తర్వాత మా లంచ్ వచ్చేసి రైస్ పెట్టాను అండ్ టమాటా చారు పెట్టాను. సో ఆ రోజు అయితే కర్రీ కానీ ఏం ప్రిపేర్ చేయలేదండి. బయట నుంచి పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వెజ్ ఫ్రై అనేది తెచ్చేసాను అనమాట. ఆలూ ఫ్రై అండ్ అరటికాయ ఫ్రై తెచ్చాను అండ్ కొంచెం పులిహోర అనేది తెచ్చుకున్నాము. కింద ఫ్లాట్లో ఉన్న ఆంటీ వాళ్ళు సాయిబాబా పూజ చేసుకున్నారు. సో వాళ్ళైతే పొంగల్ తీసుకొచ్చి ఇచ్చారండి. సో మా లంచ్ మెన్యూ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంది కదా. సో వెజ్ కాబట్టి. హూస్ బర్త్డే టుడే? Whose? Shashmita. What they gave? Chocolate. It's for me. Yeah. Can I eat it? Yes. What they gave? Cookie. Cookies? Yeah. It's cookie. It is biscuit, Mama. Or else? Fruity? Mama. Yes. Where is your cap? Birthday cap? But it is Mama. No, today they didn't give cap for you? No. Madam not giving. Madam not gave cap? Yes. Why? Kunikala. Mama Kunikala. Mama this which two fruits are there? Ma, that one after drink. Kafa wala will drink. After? After kafa wala. I will drink. Amma here. You only. You'll give to me? Mama. Yes. Shall I eat it? This three I keep fridge. This one me. Shall Okay. you eat morning? Okay. Shall I eat evening? You can eat biscuit at evening. Okay. Keep it in fridge. Keep it in fridge and come. Open your clothes. Keep your box and bottle in kitchen. What you learn in school? Today I am not there. What your madam taught today? Talk? Nothing? Yes. Nothing. Homework only give. Which homework madam gave you? Maths, English, Telugu. Did you complete your box? Yeah. Show me. Good. Keep it in kitchen. Wash your hands. Open your clothes. But what is there? Water is there? Yes. Yes, keep there. నుంచి రాగానే వాళ్ళకైతే లంచ్ పెట్టాలని చెప్పేసి ఒక ప్లేట్లోకి ఇద్దరికి వేసి పెట్టేశాను. సో ఒకటి వచ్చేసి ఆలూ ఫ్రై అండ్ అరటికాయ ఫ్రై అండ్ తర్వాత కొంచెం పులిహోర వేసాను. సో వాళ్ళకి ఫస్ట్ రైస్లో కొంచెం కందిపొడి వేసి రైస్ పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు. అంటే టమాటో రసం ఉంది, అది కాక దానికన్నా ముందు వాళ్ళకి కొంచెం కందిగుండులో కొంచెం నెయ్యి వేసి రోజు ఒక 2 ముద్దలు కానీ 3 ముద్దలు కానీ పెడతాను. సో వాళ్ళకి ఇష్టం అనమాట. మా పెద్దమ్మాయికి కందిగుండు అంటే చాలా ఇష్టము. మా చిన్న అమ్మాయి అయితే అన్నంలో కలుపుకుంటే పిండి ఉంటుంది కదా, అదైతే తినేస్తుంది. లంచ్ పెట్టేసిన తర్వాత చాలా పాలు అయితే ఉన్నాయండి. సో అవి ఊరికనే పోతాయని చెప్పేసి నేనైతే జున్ని పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడర్ ప్యాకెట్ అనేది తీసుకొచ్చాను. మనకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. 5 నిమిషాల్లో జున్ను అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను తినాలంటే
ఎప్పుడో గేదె ఈనుతుంది, ఆవు ఈనుతుంది, అంతవరకు మనం జున్ను తినకుండా అయితే ఉండలేము కదా. సో నేనైతే ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఎంతో అండి, అంతే. సో తర్వాత ఒక బౌల్ అయితే తీసుకున్నాను. బౌల్లోకి నేను 3 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. పచ్చి పాలే తీసుకున్నానండి. ఆ పచ్చి పాలలో మనం తెచ్చుకున్న జున్ను పౌడర్ ప్యాకెట్ ఉంది కదా, అది కట్ చేసి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు జున్ను అనేది అంత బాగా వస్తుంది. గేదె పాలు, ఆవు పాలతో అయితే ఇంకా బాగా వస్తుంది. ప్యాకెట్ పాలు అయితే కొంచెం వాటరీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. సో నేను ఇందులో 2 కప్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే ఐరన్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఫైన్గా దంచి పెట్టుకున్న ఇలాచీ అండ్ మిరియాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగినంత వరకు మిక్స్ చేసుకో, లేదంటే మనకి పైకి పాకంలాగా తేలిపోతుంది అండ్ వాటర్ లాగా అయిపోతుంది. షుగర్ కూడా మీరు 2 కప్స్ వేసుకోవచ్చు, లేదంటే 1 కప్ బెల్లం అండ్ 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రేషియోలో వేసుకున్న టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. తర్వాత దానిపైన క్యాప్తో క్లోజ్ చేసుకున్నాను. స్టవ్ పైన ఒక కుక్కర్ ప్యాన్ పెట్టాను. అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మనం కలిపి పెట్టుకున్న జున్ను బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్ని కుక్కర్ ప్యాన్లో పెట్టుకొని పైనుంచి క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ మాత్రమే మనం స్టీమ్ చేసుకుంటే జున్ను అనేది రెడీ అయిపోతుంది. మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో సో ఇది కూడా అలానే స్టీమ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి ప్రెషర్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాల్సిన పని లేదండి. 10 మినిట్స్లో మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఇలా జున్ను అంతా కుక్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుంటే జున్ను అనేది మనకి స్టిఫ్గా వస్తుంది అండ్ పీసెస్ కట్ చేసేటప్పుడు మనకి మంచిగా వస్తుంది. సో ఇలా అయితే నేను చేసి పెట్టుకున్నానండి. సో బౌల్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను జున్ను అనేది అలా వచ్చింది అనేది. చాలా ఈజీగా జున్ను అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 10 మినిట్స్లో మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ జున్ను అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అండ్ పీసెస్ కూడా మనకి చాలా సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చింది. మనం పాలతో చేస్తాం కదా, గేదె పాలతో, ఆవు పాలతో సేమ్ అలానే వచ్చింది. సో నేను యూస్ చేసే పాలు కూడా గేదె పాలే. పాలు ప్లేస్లో ప్యాకెట్ పాలు యూస్ చేసుకోవచ్చండి. రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది యూస్ చేసుకుంటే మనకి జున్ను అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ జున్ను అయితే 5 నిమిషాల్లో ఫటాఫట్ అయినా చేసుకోవచ్చు. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినదైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.